శ్రీ దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే గురూజీ అర్జున్ రాజ్ గారి ఫోన్ ద్వారా మాట్లాడండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యము మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ శ్రీ అర్జున్ రాజ్ గారి ఫోన్ నంబర్ 8639883141. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, తల్లి, నీతో నీ పక్కనే ఉన్నవాళ్ళు మీ గురించి మీ మనసులో ఏమనుకుంటున్నారో తెలుసుకో బిడ్డ. ఇది తెలుసుకుంటే నీకు ఇక తిరుగుండదు అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. బిడ్డ, ఆందోళన చెందకు, ప్రశాంతంగా నిదానంగా ఉండు. ఏం చేసినా సరే నిదానంగా ఆలోచించి చేయి బిడ్డ. కోపం ఎందుకమ్మా? కోపం అన్నింటికీ కూడా పరిష్కారం కాదు కదా బిడ్డ. నువ్వు కోరుకున్నది సాధించడానికి అస్సలు కాదు తల్లి. నువ్వు తెలివిగా ఆలోచించడం మొదలు పెట్టాలి. నువ్వు ఇలా అమాయకంగా ఉన్నంత కాలం కూడా అందరి దగ్గర నువ్వు మోసపోతూ ఉంటావు బిడ్డ. తెలివిగా ఆలోచించి చూడమ్మా. నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మంచి వాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో, ఎవరు నీ ముందు నటిస్తున్నారో, ఎవరు నిన్ను ప్రేమిస్తున్నారో అనేది తెలివిగా ఆలోచించుకున్నావంటే నీకే తెలుస్తుంది తల్లి. అప్పుడు నువ్వు మోసపోయే అవకాశం నీకు ఇంకొకసారి రాదు బిడ్డ. ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లు నువ్వు చాలా మంది దగ్గర మోసపోయావు బిడ్డ. నువ్వు ఎంత మంచిగా మాట్లాడినా సరే నీదే తప్పు అన్న విధంగా వేలెత్తి నీపైనే చూపించేవారు. దానివల్ల నీ జీవితంలో ఎన్నో గొడవలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అవమానాలు వచ్చాయి. ఇవన్నీ కూడా నువ్వు ఎంతలా ఓర్పు సహనంతో భరిస్తూ వచ్చినా సరే ఇంకా నిన్ను లోకువ చేసి ఇంకా నిన్ను అవమానిస్తూనే ఉన్నారు బిడ్డ. నీ ముందు నీతో మంచిగా మాట్లాడుతున్నారు. నువ్వు చాలా మంచిదానవని, నువ్వంటే ఇష్టం ఉన్నట్లుగా చాలా నటిస్తూ ఉన్నారు. కానీ నీకు తెలియకుండానే నీ గురించి 10 మందికి చాలా చెడుగా చెప్తున్నారు బిడ్డ. నువ్వు ఒక పని చేశావంటే, దానికి ఒక తప్పు చేశావంటే దానికి 10 తప్పులు కలిపి మరీ నీ వైపు వేలెత్తి మరీ చూపిస్తున్నారు తల్లి. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకటి గుర్తుపెట్టుకో బిడ్డ, నువ్వు ఎంత మంచిదానవో నువ్వు నమ్మే దేవుడికి తెలుసు. ఎవరు ఎన్ని విధాలుగా నీ గురించి తప్పు మాట్లాడినా సరే అదేం కూడా నువ్వు పట్టించుకోకు. ఎవరు తప్పు వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు తల్లి. నువ్వు ఏ తప్పు చేయకపోయినా సరే నిన్ను నిందిస్తున్నారంటే నువ్వు మంచిదానివి కాదని కాదు బిడ్డ. నిన్ను అర్థం చేసుకునే మంచి గుణం వాళ్ళలో లేదని తల్లి. వాళ్ళను తప్పకుండా నిన్ను అర్థం చేసుకుంటారు. ఎప్పుడంటే వాళ్ళకి నీ సహాయం కావాలి అనుకునేటప్పుడు నువ్వు తప్పకుండా వాళ్ళు చేసినవన్నీ కూడా మర్చిపోయి సహాయం చేస్తావు చూడు. అప్పుడు వాళ్ళు నీ మంచితనం కూడా ఎంతవరకు ఉన్నదని వాళ్ళు తప్పకుండా తెలుసుకుంటారు. అప్పటి వరకు కూడా నువ్వు కాస్త ఓర్పు సహనంతో నిదానంగా ఉండు బిడ్డ. ఎంతమంది నిన్ను అవమానించినా సరే నాపై భారం వెయ్యు తల్లి. నేను చూసుకుంటాను. వాళ్ళలో ఖచ్చితంగా మార్పు తెచ్చే బాధ్యత నాది బిడ్డ. తల్లి, మంచి మార్గంలో వెళ్ళడం అంటే, మంచి పనులు చేయడం అంటే మీరు నమ్మే దేవుడికి పూజలు చేసి నైవేద్యాలు పెట్టడం కాదు. ప్రతి క్షణం కూడా నా నామస్మరణం జపిస్తూ ఇంకొక వైపు తప్పులు చేస్తూ ఉంటారు, ఇంకొకరిని నిందిస్తూ ఉంటారు. అది ఏమాత్రం కూడా మంచిది కాదు బిడ్డ. మీరు నాకు పూజలు చేసినా చెయ్యకపోయినా పర్వాలేదు, నాకు నైవేద్యం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు, నేను ప్రతి జీవుల్లో కూడా ఉంటాను అని నన్ను గుర్తించండి. ఏ జీవైనా సరే మీ ఇంటికి వచ్చినప్పుడు వాటికి దాహంగా ఉండేటప్పుడు కాస్తంత నీరుని పెట్టండి. ఆకలిగా ఉన్న జీవులు వస్తే వాటికి ఆహారం పెట్టండి. వాళ్ళలో కూడా నేనున్నానని గుర్తించండి. ఎవరైనా సరే లేని వాళ్ళు కనిపిస్తే వాళ్ళని చూసి అసహించుకోవడం, కులం మతం లేకుండా వాళ్ళ పక్కన కూర్చుంటే అది మా కులం కాదు, ఇది మా మతం కాదు అని చెప్పి అవమానించడం అది ఏమాత్రం కూడా సరైన పద్ధతి కాదు బిడ్డ. కులమతాలన్నీ కూడా ఒక్కటే, దేవుళ్ళందరూ కూడా ఒక్కటే, మతాలన్నీ కూడా ఒక్కటే బిడ్డ. అది గుర్తించిన వారే నిజమైన నా బిడ్డలు. నాకు తెలుసు
నీ బాధ నాకంతా తెలుసు బిడ్డ. నువ్వు తప్పు చేయకపోయినా సరే కావాలనే నీ పైన నిందలు మోపుతున్నారు. నిన్ను కావాలనే ఇంకా ఇంకా నీకు పనులు చెప్తున్నారు. నువ్వు ఎంతలా వాళ్ళ గురించి ఆలోచించినా, ఎంత మంచిగా వాళ్ళని ఆరాధించినా సరే వారు ఎప్పుడు కూడా నీ గురించి చెడుగానే అనుకుంటున్నారు. నువ్వు ఎప్పుడైనా సరే నిదానంగా, మంచిగా, తెలివిగా ఆలోచించి చూడు తల్లి. తెలివిగా ఆలోచిస్తే ఎవరు నీ దగ్గర నటిస్తున్నారు అన్నది నీకే తెలుస్తుంది బిడ్డ. నువ్వు అమాయకంగా ఉన్నంత కాలం కూడా నిన్ను తక్కువగా చేసి 10 మంది దగ్గర నిన్ను నిలబెట్టడానికి చూస్తూ ఉంటారు తల్లి. నా పరిస్థితి నువ్వు తెచ్చుకోకమ్మా. నిదానంగా ఉండు, ప్రశాంతంగా ఉండు. నీ బంధాన్ని నేను కలిపాను. నీ భార్యాభర్తలను విడదీయడము అది ఎవరి తరం కాదు బిడ్డ. మిమ్మల్ని ఎంతమంది విడదీయాలని చూసినా, మీ ఇద్దరి మధ్య ఎన్ని గొడవలు పెట్టాలని, మీ ఇద్దరిని ఎంత విడదీయాలని చూసినా సరే వాళ్ళని నేను అస్సలు వదిలిపెట్టను బిడ్డ. తప్పకుండా వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకుంటారు. ఎవరు చేసుకున్న పాపానికి వాళ్ళే బాధ్యతలు తల్లి. ఇప్పుడు నీ పైన నిందలు మోపుతున్నారని, మీ భార్యాభర్తలను విడదీయాలని చూస్తున్నారని నువ్వు బాధపడుతున్నావు కదా బిడ్డ. వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే తేల్చుకునేలాగా వాళ్ళకి బుద్ధి తప్పకుండా నేను ఇస్తాను బిడ్డ. అప్పటి వరకు కాస్త ఓర్పు సహనంతో నువ్వు నమ్మి ఆ దేవుడిపై భారం వేసి శ్రద్ధా సబూరుతో ఓర్పు సహనంతో వేచి చూడు. మీకంతా మంచి జరుగుతుంది. ఎవ్వరికి కూడా అన్యాయం చేయని నీ మంచి మనసుకి ఎప్పుడు కూడా అన్యాయం జరగదని గుర్తుపెట్టుకో బిడ్డ. అందరూ నీ వాళ్ళే అనుకుంటావు. ఎంతమంది నిన్ను బాధ పెట్టినా సరే పోనీలే, వాళ్ళు కూడా నా వల్లే కదా క్షమించి వదిలేసే అని వదిలేస్తావు. కానీ అవతల వాళ్ళు అంటే నీ పక్క వాళ్ళు అలా విడిచిపెట్టడం లేదు. ఆ విషయం నీకు కూడా తెలుసు బిడ్డ. అయినా సరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ బెంగ పెట్టుకుంటూ ఉన్నావు. ఎందుకంటే వాళ్ళ వల్ల జీవితంలో నీకు ఎక్కడ గొడవలు వస్తాయని, ఎక్కడ మీరు విడిపోతారని భయపడుతున్నావు బిడ్డ. ముందు నీ మనసులో ఉన్న భయం ఏదైతే ఉందో దాన్ని విడిచిపెట్టు. భయాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందడుగు వెయ్యి తల్లి. మీ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ప్రేమగా ఉంటారు. ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మీ ప్రేమ నిజమైన ప్రేమ తల్లి. కాబట్టి ఎంతమంది మిమ్మల్ని విడదీయాలని చూసినా సరే అది ఎవరి తరం కాదు. ప్రశాంతంగా ఉండు బిడ్డ. ప్రశాంతంగా నిద్రించమ్మా. కడుపు నిండా భోజనం చేసి ఎన్ని రోజులైంది? ప్రశాంతంగా పడుకుని ఎన్ని రోజులైంది బిడ్డ? నాకు తెలుసమ్మా నీ బాధ. ఈరోజు నేను నీకు మాటిస్తున్నాను తల్లి. ప్రతి క్షణం కూడా నేనెప్పుడు కూడా నీతోనే ఉంటాను. అది నీకు కూడా తెలుసు. నువ్వు కూడా నన్ను నమ్ముతావు కదా బిడ్డ. మరి ఎందుకమ్మా నేను నీ పక్కనే ఉన్నానని తెలిసినా సరే ఇంకా నువ్వు భయపడుతూనే ఉన్నావు? ఏ మాత్రం కూడా భయపడకు. ప్రశాంతంగా ఉండు. ఆరోగ్యం పాడు చేసుకోక తల్లి. ఏం చేసినా సరే ఆలోచించి చెయ్యు. తెలివిగా ఆలోచించు. ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మి మళ్ళీ మోసపోయే పరిస్థితి మాత్రం తెచ్చుకోక తల్లి. ఈ మాట నువ్వు గుర్తుపెట్టుకోమా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనందరికీ కూడా అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.